తీవ్రవాదులు ఇప్పుడు తాము ఒక దేశాధినేతలుగా ఫీల్ అవుతున్నారు. యెమెన్లో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని దించేశారు, లేదా అది ఉంటుంది అట్లాగా నడిపించేదంతా హౌతీ తీవ్రవాదులు. ఇప్పుడు ఆ యెమెన్ దేశం నుంచి వరుసపెట్టి వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంటే, వరుసపెట్టి అటాక్లు అమెరికా బ్రిటన్ వీళ్ళందరూ చేస్తుంటే, అయ్యో సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారు, అయ్యో సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారు అంటూ మళ్ళీ శోకాండారు. కాకపోతే అది ఇజ్రాయెల్ చేస్తే అవునవును అనేటువంటి అమెరికా యూరప్ దేశాలు తామే దాడి చేస్తున్నారు కాబట్టి నోరు మీద పడరు. కాబట్టి అది ఒకవైపు నడుస్తుంది. రెండో వైపున హౌతీల మీదన తీవ్రవాదులు అంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చింది వాళ్ళకి అమెరికాతో పాటు యూరప్ నాటో దేశాలు కూడా హౌతీలను తీవ్రవాదులుగా ప్రకటించింది. దీంతో ఇక రాబోయే రోజుల్లో పెను సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం రాబోతుంది. ఎందుకంటే ఇక అక్కడికి ఎవరు ఆహార సరఫరా చేయరు, అక్కడికి ఎవరు ఆయుధ సరఫరా చేయరు, అక్కడికి ఇతర రకాల సరఫరాలు చేయరు. చేస్తే గిస్తే రష్యాను ఇరాన్ లాంటివి చేయాలి. వీళ్ళేం బ్లాక్ మార్కెట్ గాళ్ళు ఎక్కువ రేట్లకి వసూలు చేసుకుని అమ్ముతుంటారు ఇట్లాంటి తీవ్రవాద దేశాలకి. కాబట్టి అది అంత ఎఫర్ట్ చేయాలంటే తీవ్రవాదులు మాత్రమే తినగలుగుతారు, కానీ మిగతా వాళ్ళకి పెట్టలేరు. దాంతో సాధారణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సైన్యంలోకి, ఏది హౌతీ తీవ్రవాద సైన్యంలోకి అక్కడున్న 2 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నట్టు. ఎందుకని? అక్కడ ప్రజలు తిరగబడకుండా మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పడానికి. వాళ్ళందరితో ఇప్పుడు పెరేడ్ చేపిస్తున్నారు. 2 లక్షల మందిని సైన్యంలో చేర్చుకున్నామంటూ అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకి వార్నింగ్లు ఇస్తున్నారు.